ఇలా నవ్వటం కాదురా, దమ్ముంటే ఒక్క పాష్ ఫిగర్ ని పడగొట్టండి రా చూద్దాం. రేప్ బాడీ లేని బ్రూస్లీ పాష్ ఫిగర్ ని పడగొట్టాలంటే పర్ఫ్యూమ్ కాదురా, పర్ఫార్మెన్స్ ఉండాలిరా. నాలాగా ఇప్పుడు చూడరా. ఇది కాదురా, ఒక్కసారి అటు చూడండి. అయ్యో మంచి కసిగా కుమ్మారు మా. వీళ్ళకి ఎంత చెప్పినా బుద్ధి రాదు. వాళ్ళు సీరియస్ గా ఉన్నారా? నేను అదే ఆలోచిస్తున్నాను రా. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? పదండ్రా వెళ్ళి సారీ చెప్దాం. రే మీరు ఆగండి రా, నేను వెళ్ళి వాళ్ళ ఫీలింగ్స్ కనుక్కొని వస్తాను. సరే వెళ్ళు. ఇప్పుడు ఈ తింగరోడు ఏం చేస్తాడో ఏంటో. సారీ జో. నాతో నీకేంట్రా, నాకెందుకు సారీ చెప్తున్నావు? నువ్వు అలా అంటే నేను ఫీల్ అవుతాను. నువ్వు ఫీల్ అయితే నాకేంటి? ఆ అమ్మాయిలు నాకన్నా అందంగా ఉన్నారా? నీ తొక్కలో ఫేసుకు నేనే ఎక్కువ. వాళ్ళు ఎక్కువేం చూపించలేదు, కొంచెమే చూపించారు. చూపిస్తే చూసేద్దామనే. నాకే నిన్ను చూడాలనిపించదు. గ్యాంగ్ లో వేస్ట్ గా పడున్నావని ముష్టిగా లవ్ చేశా. నువ్వు అలా తిట్టావంటే నేను ఫీల్ అవుతా. నువ్వు ఫీల్ అయితే నాకేంటి బే, దొబ్బెయ్. ఆగు బొమ్మాలే, నువ్వు నమ్మాలి, లేదంటే నీకు బొమ్మ చూపిస్తాను. నువ్వు నన్ను ఏం చెయ్యలేవురా, ఏం చెయ్యలేవు. ఛీ, పరువు తీసింది. ఆగండి. ఐఎమ్ సారీ ఇందు. నేను ఒప్పుకోను. ఎందుకు? నువ్వు అమ్మాయిల ముందు ఎక్స్పోజ్ చేయలేదు. షర్ట్ ఇప్పితే అందంగా ఉంటావంటే ఇప్పాను. రే, నువ్వు అందంగా కనిపించాల్సింది నాకురా, వేరే అమ్మాయిలకు కాదు. నువ్వు చెప్తే షర్ట్ ఏంటి, ఏదైనా ఇప్పుతాను. వద్దు గాని, నేను అమ్మాయిల కంటే అందంగా ఉన్నానా లేనా? ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. నీకంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ అందంగా ఉండరు. నువ్వు ఓరగా చూసావంటే 1000 వోల్ట్స్ పవర్ ఒకేసారి పాస్ అవుతుంది. అబ్బా, నువ్వు అలా చెప్పకు. నా అందం మీద నాకే ఈర్ష్యగా ఉంది. అయితే సారీ ఒప్పుకున్నట్టేనా? దీనికి నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకో? నేను ఒప్పిస్తాను. ధనలక్ష్మి బక్కోడికి నీకు నేనే ఎక్కువ, ఇంకా అది కూడానా? నీ అబ్బా, నీకంటే నేనే బెటర్ కదరా. పిచ్చిదాన్ని డీల్ చేయడం నా వల్ల కాదు. నువ్వు వెళ్ళు. ఆగండి, స్టాప్. సారీ స్వీటీ. దగ్గరికి రా. సారీ గీత. అర్జున్, నువ్వు చాలా మంచోడివి. ఆ ఎదలతో నువ్వు తిరక్కు. తిరగవు కదా? ఓకే, అయితే నీకు సారీ ఓకేనా? ఓకే. Yes!